దుర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకం 4వ భాగం 8-2-25 31వ పద్యం. మదమాతంగములందదంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీజారునే మదిలో వీని నపేక్ష చేసి నృపధా మద్వారదేశంబు కాచి దినంబుల్ వృధపుత్రులు అగ్నులు అకట శ్రీకాళహస్తీశ్వర. మదమాతంగములందదంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబు మోక్షమీజాలునే మదిలో వీనినపేక్ష చేసి నృపధా మద్వారదేశంబులన్ కాచి దినంబులన్ వృధపుత్రులు అగ్నులు అకటా శ్రీకాళహస్తీశ్వర. మదమాతంగాలు మదించిన ఏనుగులు, అందలాలు అంటే పల్లకీలు, హరుల్ గుర్రాలు, మాణిక్యములు రత్నాలు, పల్లకులు సేనావాసాలు, ముదితలు స్త్రీలు, చిత్ర దుకూలములు నానా విధాలైన పట్టుబట్టలు దుకూలాలు రంగుబట్ట, పరిమళంబులు సుగంధ ద్రవ్యాలు, మోక్షము ముక్తిని ఈ జాలునే ఇవ్వగలుగుతాయా? అజ్ఞులు అవివేకులు మదిలో మనస్సులో వీని అపేక్ష చేసి పైన చెప్పిన వాటి మీద కోరిక నృపధాను రాజగృహము యొక్క ద్వారదేశంబు గుమ్మాలలో వాకిట్లో కాచి కనిపెట్టుకొని దినంబుల్ రోజులు వృధపుత్రులు వ్యర్థంగా గడుపుతా అక్కట ఎంత కష్టం అని ఈయన కూడా అలా అనుభవించిన వాడే ఇప్పుడు బుద్ధి వచ్చి చెప్తున్నాడు. శంకర, కొందరు అజ్ఞానులు మోక్షానికి ప్రతిబంధకాలైన ఈ లోక సౌఖ్యాలైన ఇందాక చెప్పినటువంటి గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు వంటి ఖరీదైన రంగురంగుల వస్త్రాలు ఇవే శాశ్వతమని రాజుగారి కొలువులోనూ లేకపోతే ఏదైనా అధికారి దగ్గర, సంపన్నుడి దగ్గర వాటిల్లో కావలా కాసి వాటిని అపేక్షిస్తూ కాలం వ్యర్థం చేస్తూ ఇందులో ఏవి మోక్షాన్ని ఇచ్చేవి కాదని పాపం ఆ అజ్ఞానులు తెలుసుకోలేకపోతే రోసీయదు కామినీ జనుల తారుణ్యౌరు సౌఖ్యంబులు పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వంచాలత కోసీ కోయుదు నామంబగడ నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేనీయదు నీ దీని త్రుళ్ళనం అది దీని త్రుళ్ళన్ అడంగంపవే అది శ్రీకాళహస్తీశ్వర. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబుల పాసీపాయుదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలత కోసీ కోయదు నామనంబగట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళు అనపవే శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర స్వామి, నా మనంబు నా మనస్ కామినీ జనుల స్త్రీల యొక్క తారుణ్య యౌవన సంబంధమైన సౌఖ్యంబులను గొప్ప సుఖాలను రోసిన్ రోత పడి రోయదు రోత పడకుండా పుత్ర బిడ్డలపై మిత్ర స్నేహితులపై సంపద్భ్రాంతి సంపదల మీద ప్రేమ స్నేహాలపై శౌర్య విషయమై
భ్రమను పోనీయకుండా విడిచిపెట్టుతూ ఉంటుంది, విడిచిపెట్టకుండా పట్టుకుని ఉంటుంది. వాంఛాలతన్ కోరికలనే తీగలను కోసిన్ అంటే వేగంగా ముక్కలు చేసి ఛేదించి నరికేసి రోయదు ఛేదింపదు, అది పోసినట్టు ఉంటుంది, కోయనట్టు. నీకు ప్రీతిగా నీకు సంతోషం కలిగేటట్లుగా సత్క్రియలు పంచినట్లుగా చేసి చెయ్యనట్లుగా నీకోసం కూడా చెయ్యటం ఎంత కష్టంగా ఉందో దీని త్రుళ్ళు నా మనస్సు యొక్క గర్వాన్ని అనపవే, తగ్గించవయా, నొక్కవతల పారే నా మనస్సు. శంకర, నా మనస్సు సంసార విషయమైన సౌఖ్యాదులలో ఒకప్పుడు ఇష్టం కలిగి మరొక్కప్పుడు మళ్ళీ స్వీకరించాలి, తీసుకోవాలని, ఒకప్పుడు నీ సేవ చెయ్యాలనిపిస్తుంది, ఒకసారి వదిలేయాలంటే. అలాగే ఆడవాళ్ల మీద, సంపదల మీద, ఉద్యోగం మీద, ధనకనక వస్తు వాహనాల మీద అది వద్దనిపిస్తుంది, మళ్ళా దాని మీదే భ్రాంతి. కనుక ఇవన్నీ కూడా నా మనసులో ఈ కోరికలనేటువంటి తీగలను ఛేదించి నరికవతల పరిస్థితి నా మనస్సు దృఢమైన వైరాగ్యాన్ని ఇచ్చి నీ సేవలో స్థిరంగా ఉండేట్లు చేయి. ఊగిసలాట నాకు ఇక వద్దు అన్న. ఎన్నేళ్ళుండుదు ఏమి కందునిక నేనెవ్వారి రక్షించదన్, నిన్నే ఇష్ట భయించదన్, నిరుపమోన్నిద్ర ప్రమోదంబు నాకెన్నండబ్బెడు, ఎంత కాలమిక నేనిట్లున్న నేమయ్యన్, చందంబుచ్చక నందు ఏలుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఎంత వైరాగ్య భావం ముదిరి ఆయన అన్నిటినీ రోసి ఎంత ఆర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నేళ్ళుండుదు ఏమి కందు ఇక ఏనెవ్వారి రక్షించద, నిన్నే ఇష్ట భజించదన్, నిన్నే నిష్ట భజించద, నిరుపమ ఉన్నిద్ర ప్రమోదంబు నాకెన్నండబ్బెడు, ఎంతకాలమిక నేనిట్లున్నా ఏమయ్యడిన్, చందంబుచ్చకనందు ఏలుకొనవే శ్రీకాళహస్తేశు. నేను ఎన్ని సంవత్సరాలు ఉంటానయ్యా, దేన్ని కందు చూస్తానయ్యా. ఇక తర్వాత ఎవ్వరిని రక్షింతున్ పోషిస్తానయ్యా. నిన్ను అంటే ఈశ్వరుని ఏ నిష్టన్ ఏ నియమంతో భజించదన్ సేవిస్తానయ్యా. ఉపమ అంటే పోటీ సాటి, నిరుపమ అంటే సాటి లేని, ఉన్నిద్ర ప్రకాశమానమైన ప్రమోదంబు సంతోషం నాకు అంటే ఈ ధైర్యటికి భక్త జనానికి ఎన్నండు ఎప్పుడు అబ్బున్ కలుగుతుంది. నేను ఎంతకాలం ఇట్లున్నాను, ఇలాగే ఉన్నప్పటికీ ఏమయ్యను, ఏం లాభమయ్యా, కాకి చిరకాలమున్న నే కార్యమగును అన్నాడే అలా. కనుక నన్ను చిన్నబుచ్చక, నన్ను తక్కువ వాణ్ణిగా భావించక, పనికిరాని వాడిగా భావించక, నీకు ఇష్టం లేని వాణ్ణిగా భావించక బ్రోవగలదే రక్షించవయ్యా అన్నారు. శంకరా, నేను చాలా కాలం నుండి సంసారంలోని ఆరు బిడ్డలను పోషిస్తాను. నాకు ఇప్పుడిక ఏ రకమైన వాటితో సంబంధం లేదు. నువ్వే నాకు మార్గం, ధ్యేయం. నన్ను ఆదుకోవాల్సిన వాడు, నన్ను దగ్గరికి చేర్చుకోవాల్సిన వాడివి నువ్వే. ఇంకా ఎవ్వడి మీద నాకు దృష్టి వ్యామోహం లేదు. కనుక నన్ను కాపాడు. సావంగాలము చేరువ తిరిగియున్ సాలింపగాలేక తన్నే వైద్యుడి చికిత్స బ్రోవగలడు. ఏ మందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో అనుతు నిన్నెంతైన చింతింపడు. ఆ జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్
శ్రీకాళహస్తీశ్వర. సావం కాలము చేరువవుటెదిగియున్ చాలింపగా లేక తన్ను ఏ వైద్యుడు చికిత్స బ్రోవగలడు, ఏ మందు రక్షించును, ఏ వేల్పుల్ కృపచూతురో అనుతూ నిందింతైనం చింతింపడు. ఆ జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. జీవశ్రాద్ధము ఆ ప్రసిద్ధమైన జీవత బ్రతికియుండగానే శ్రాద్ధము చచ్చిన వాడికి పెట్టే తద్దిన కర్మని చేసుకున్నట్టి మతియున్ అంటే యతియున్ సన్యాసి కూడా చావటానికి కాలం దగ్గర అంటే సమయం దగ్గరకి రావటం చేత చేరువవటం చేత సన్నిహితం అవటన్న మాట ఎరిగియు తెలిసినప్పటికీ చాలింపగా లేక జీవితాన్ని విడవలేక తనను ఏ వైద్యుడు ఏ డాక్టర్ చికిత్సను వైద్యం చేసి ప్రోవగలడు, రక్షించగలడు, ఏ మందు రక్షించునో, ఏ మందిస్తే నా రోగం పోతుందో, ఏ వేల్పులు ఏ దేవుడు నన్ను కాపాడుతాడో కృపన్ దయతో చూస్తారు అనుతూ నిన్ను ఇంతైనా అంటే శివుడవైన నిన్ను ఏమాత్రం కూడా చింతింపడు ధ్యానింపు. సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి తన శరీర భ్రాంతి విడువలేక తన పద్దినాన్ని తానే ముందే పెట్టేసుకొని తర్వాత ఎవడు పెట్టేవాడు ఉండడు. కనుక మరణకాలం దగ్గరకు వచ్చినప్పటికీ తను ఏదో దైవం కరుణిస్తాడు, ఏవో డాక్టర్ వచ్చి మందిస్తాడు, ఏదో మందు తన్ను బతికిస్తుందని ఆశతో ఉంటాడే తప్ప నీ మీద అప్పటికీ వాడికి ధ్యాస ఉండదు. ఎంత మోహభ్రాంతిలో పడేస్తావయ్యా అని. దినముంజిత్తముతో సువర్ణ ముఖరీతీర ప్రదేశాంబ్ర కానన్ మధ్యోపల వేదికాగ్రమున ఆనందంబునన్ పంకజాసన నిష్ట నిన్ను చూడగన్న అదివో సౌఖ్యం. లక్ష్మీ విలాసి ని మాయావటుల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర. దినమున్ చిత్తములో సువర్ణముఖరీతీర ప్రదేశాంబ్ర ఆంబరకాననం మధ్యోపల వేదికాగ్రమున ఆనందంబునన్ పంకజాసన్నిస్తం నిన్ను చూడగన్న అదివో సౌఖ్యంబు. లక్ష్మీ విలాసిని మాయానటు సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర. స్వర్ణముఖి అనేటువంటి కావేరి శాఖ యొక్క తీరా గట్టున ఉన్న ఆంబ్రకాన మామిడి తోట మధ్య వబల రాళ్లతో కట్టబడి వేదికాగ్రమున అరుగు మీద కూర్చొని ఆనందంబున సంతోషంతో పంకజాసన పద్మాసనలు నిష్ఠ నియమంచే నిన్ను చూడటానికి కన్నం కలిగితే అంటే కన్ను నిన్నే చూసేటట్టయితే అది నీ రూపాన్ని చూడటం సౌఖ్యంబు పో, అదే ఆనందమయ్యా. లక్ష్మీ విలాసిని లక్ష్మి అనేటువంటి చంచల స్త్రీ యొక్క మాయానటల కపట మోసపు ప్రవర్తన సుఖంబులు ఆనందకరాలైనవి అగునే అవుతాయా అంటే కావు. ఓ శంకర కాళహస్తీశ్వర, సువర్ణముఖరి తీరంలో మామిడి తోటలు పద్మాసనం వేసి కూర్చొని నీ విగ్రహాన్ని చూడటం వల్ల కలిగిన ఆనందమే ఆనందం. కానీ ఈ సంసారంలో చంచలమైన సంపదలు, భార్యా బిడ్డలు, అధికారాలు ఇవన్నీ కలిగిన ఆనందం ఒక ఆనందమా? తుచ్చమైన ఆనందం, అది శాశ్వతమైన ఆనందం.
వశిష్ఠుడు ఒకప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి అక్కడనే ఉండటానికి ఆలోచించి శివుణ్ణి గురించి తపం చేస్తున్నప్పుడు బ్రహ్మను సహాయమిచ్చి మందాకిని నదిని ఇక్కడికి పంపారు. ఆ నది యొక్క జలం సువర్ణ ఛాయ కలది అవటం చేత అది ధ్వని చేస్తూ ఆ ఆశ్రమంలో ప్రవేశించటం చేత దానికి సువర్ణముఖి అనేటువంటి పేరు వచ్చింది. ఈ కాళహస్తీశ్వరంలో ఉండేటువంటి కాళహస్తిలో పక్కన పారుతున్న నీరు సువర్ణముఖి నది. అది కావేరి పాయ, లేకపోతే మందాకిని అంటే గంగా నది యొక్క పాల. అది ఎవరు తీసుకొచ్చారు? వశిష్ఠుడు ఇక్కడ తపస్సు చేస్తుంటే ఆయన బ్రహ్మ సహాయమిచ్చి మందాకిని ఇక్కడికి తీసుకొచ్చి పారేటట్టు చేసి, అది దాని గొప్ప. అలంచున్నెడగట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తిద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు కావించి ఆ మాలకంబున బాంధవంబనడి ప్రేమం కొందరం త్రిప్పగా శీలయమర్చినట్లొసగితు శ్రీకాళహస్తీశ్వర. ఆలంచున్నెడగట్టి ఆలి అంటూ మెడ కట్టేశావు, నాకు భార్యనిచ్చది. దానికి అపత్య శ్రేణి కల్పించి దాంతో సంసార సుఖం చేయటం మూలంగా అపత్యం సంతానం కల్పించి తద్బాలవ్రాతమునిచ్చి వాళ్ళ తర్వాత వరుసగా ఇచ్చి పుచ్చుకొని సంబంధం వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటారు హడావి కావించి ఆ మాలకంబుగ బాంధవం బని దాని మూలంగా బంధుత్వం అనేటువంటి ప్రేమతో ఒక పాశంలాగా తయారు. కొందరం తిప్పగా వీళ్ళందరినీ జనాన్ని తిప్పుతున్నావు. శీలయమ అవి బెసిగిపోకుండా మేకుబందీ అంట. శీలలు అంటే మేకులతో చక్కగా బగడ్బందీగా బెసక్కుండా చేశావు కదయ్యా. ఏం చెప్పడం, ఎంత మాయంగా జనాన్ని మోసం చేస్తావయ్యా కాళహస్తి. ఆలంచున్నెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు కావించి ఆ మాలకంబున బంధవన్ పనడి ప్రేమం కొందరం త్రిప్పగా శీల అమర్చినట్లొసగతవు కాళహస్తీశ్వర. ఆలి అంచున్ భార్య అని చెబుతూ మెడకు కట్టి పశువులను ఎట్లా అయితే తాడుతో కట్టి గాడిని కడతారో కొట్టుగయ్యకి అలా కట్టేసి దాన్ని ప్రతిబంధకమైపోయింది, నేను తప్పించుకోలేకుండా అలా కట్టేసి దానికి ఆ భార్య దానికి అనేదాన్ని ఆ గుదిబండ అపత్య శ్రేణి బిడ్డల వరుస కల్పించి కల్పన చేసి తద్బాలవ్రాతము ఆ బిడ్డల సమూహాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ అంటే వాళ్ళకి సంబంధాలు చుట్టరికాలు ఇవన్నీ చేస్తూ కావించి కలగజేసి తర్వాత అమాలకంబునన్ అట్టి చండాలత్వం చేత ఆ మాలకంబునన్ అలాంటి చండాలంతో బాంధవం బలి చుట్టైకమనేటువంటి ప్రేమను రాగంతో కొంతమంది అజ్ఞానులు తిప్పటానికి శీలన్ అంటే మేకు బందీ చేసి శీలన్ ఇంకొక దాని మీద ఒకదానికొకటి శీలుగా మేకులతో కొట్టేసి కదలకుండా అమర్చినట్లుగా వసగితివి ఇచ్చావు మనలందరి. ఆ సంసార బంధంలో మేకులతో బిగించవతల పారేసావు, ఎక్కడికి కదలకు. తప్పు నీది కాని మాది కాదు. శివుని పశువుకు మెడలో పెట్టి గుది కట్టిన గుది బండ దాని స్వేచ్ఛా విహారాన్ని భంగం కాళ్ళకు అడ్డం వస్తుంది ఎక్కడికెళ్ళా. అది భంగమైనట్లుగా నాకు భార్య బిడ్డలు వారి మూలంగా చుట్టాలు పెద్ద లంపటం అంతా తయారు చేసి వాళ్ళ సంబంధం
దోంచి బయటికి రాకుండా నన్ను మేకులతో బిగించవుతారు. కనుక కొందరిని ఆ విధంగా చేశావు. నిన్ను గురించి ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నావు. తనువే నిత్యముగానునర్తుమది లేదా చచ్చి జన్మింపకుండనుపాయంబు ఘటింపు. నీ గతుల వెంట నేర్పు లేకున్నా ఏదని నాకిప్పుడే చెప్పు. చేయగల కార్యం ఉన్న సంసేవన చేసి నేను కాంచద ఏకకాలమునను శ్రీకాళహస్తీశ్వరుడు. భక్తుడు ఎలా తన ప్రతాపాన్ని భగవంతుడి మీద చూపిస్తున్నాడు. ధోర్జటికి మించిన వాడెవడు కనపడలా. తనువే నిత్యముగా నర్పుమది లేదా మదర్పు అది లేదా సచ్చి జన్మింపకుండనుపాయంబు ఘటింపు. మీ గతుల గడింపు ఈ గతుల రెంట నేర్పు లేకు. ఈ రెండు చెయ్యకపోతే లేదని నాకిప్పుడే చెప్పు. నా వల్ల కాదురా, నీ సాగు నువ్వు సాగు అని చెప్పు. అప్పుడు చేయగల కార్యం ఉన్నా చెయ్యాల్సిన పనేదైనా ఉంటే సంసేవ చేసి నిన్ను కాని నీ సేవ చేసి పూజ చేసి నేను నిన్ను చూస్తా. కాక కాలమునను కాక శ్రీకాళహస్తి ఏదో ఒక రోజు నేను నీ దర్శనాన్ని నేను పొందగలను. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే చూసుకోండి. అదే శరీరం నిత్యంగా శాశ్వతంగా ఉన్న దానినిగా చెయ్యి. ఈ శరీరం మళ్ళీ చచ్చిపోకుండా చెయ్యి దమ్ముంటే. లేక అది ఆ శరీరాన్ని నిత్యంగా నిలపటం లేదా లేని పక్షంలో నేను చచ్చిపోతే మళ్ళీ మృతి పొంది జన్మింపకుండా మళ్ళీ పుట్టకుండా చెయ్యి. ఏమిటో నీ మేసం మీద రోసం ఉంటే చెయ్యి. నేను బతికకుండా శాశ్వతంగా బతికేట్లు చెయ్యి. లేదు ఒకవేళ నేను చచ్చిపోతే మళ్ళీ జన్మ లేకుండా చెయ్యి. ఆ ఉపాయం ఘటింపుము, ఆలోచించు, చేయవయ్యా. నీ దగ్గర ఏం దమ్ముందో నేను చూస్తా. ఈ గతులెంటన్ ఈ రెండు పనులను నేర్పు చేసే సామర్థ్యం లేకున్న నీ దగ్గర లేకపోతే, అంటే నువ్వు చేతులెత్తేస్తే లేదని నాకు, ఒకవేళ నీ దగ్గర సామర్థ్యం లేదని నాకు తెలిసి ఇప్పుడే చెప్పేసే. ఇంకా నన్ను తాత్సారం చెయ్యొద్దు, మీనమేషాలు లెక్క పెట్టదు. చేయగల కార్యం పైన చెప్పిన రెండు పనుల్లో ఏం చెయ్యాలో అది చెయ్యి. చేయగలనే పని ఆ పని చెయ్యలేకపోతే ఉన్న పక్షంలో సంసేవన్ చక్కగా నీ పదసేవతో చేసి నేను కాలమున నా భక్తి ఫలోన్ముఖం అయిపోయిన నా భక్తి పూర్తిగా పరిపక్వం అయినప్పుడు కాంచన్గాక అప్పుడు చూస్తా. నీ వల్ల కాదని చెప్పు, నేనే చూసుకుంటా, నా దమ్మేమిటో అన్నాడు. శంకర, నిన్ను సేవించటకై ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉండేటి చెయ్యి, లేదా ముక్తి చేసి, లేదు ఈ మళ్ళీ పుట్టడం అనేటువంటి పని మాత్రం చెయ్య. ఈ రెండిట్లో ఏది చేయనరా, నీ కర్మ నువ్వు తాగురా అంటావను. అప్పుడు నేను ధైర్యంగా నీ పాదసేవ చేసి నీ యొక్క మూర్తిని స్వరూపాన్ని దర్శించి మోక్షాన్ని పొందుతా. నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, నేనే చూసుకుంటా అని సవాలు విసిరాడు. అదే 14 మహాయుగం ఒక భూపాలుండు చెల్లించే అయ్యుదయాస్థాచల సంధినాజ్ఞనొక ఆయుష్మంతుడే. వీరి అభ్యుదయం వెవ్వడు చెప్పగా వినిరు అల్పున్మత్తులై ఏల చచ్చెదరు రాజులమంతు నక్కటకట శ్రీకాళహస్తీశ్వర. 14 మహాయుగంబులొక భూపాలుండు చెల్లించే అయ్యుదయాస్థాచల సంధి ఆజ్ఞనొక ఆయుష్మంతుండై వీరి అభ్యుదయం వెవ్వరు చెప్పగా వినరు
అల్పుల్మత్తులయ్యేల చచ్చెదరో రాజుల మంతు నక్కటకట శ్రీకాళహస్తి. ఒక రాజు హరిశ్చంద్ర మహారాజు 14 మహాయుగాలు కాలాన్ని ఏలని భూమిని పరిపాలి 14 మహాయుగాలంత కాలం ఒక చక్రవర్తి ఆయుష్మంతుడై చిరకాలం జీవించిన వాడై అయ్యుదయాస్తాచల సంధిని ఉదయ పర్వతం యొక్క అస్తాద్రి యొక్క మధ్య భాగాన్ని ఆజ్ఞాతన శాసనానికి సాగించారు. ఆ 2 పర్వతాల్ని తన శాసనంతో నిలబెట్టి కదలకుండా చేశారు. అక్కడ మధ్యలోదంతా తనే పడి వీరి అభ్యుదయం ఈ రాజుల యొక్క సంపద చెప్పగాన్ పెద్ద పురాణాలు చెప్పుతుండగా ఎవ్వడు ఏ మనుష్యుడు వినరు, ఆలకించరు. అంటే పరమేశ్వర భక్తి ఉంటే వాళ్ళిద్దరూ ఎలా సాధించారో అలా. అల్పులు వారి కంటే తక్కువ స్థితి కలవ రాజులమంతును ప్రభువులమని గర్వపడు. ఎందుకు చచ్చిపోతారో నాకు అర్థం కావట్లేదయ్యా కాళహస్తీశ్వర. కనుక వాళ్ళు రాజులమనే గర్వంతో చచ్చారు. ఆ పై ఇద్దరు రాజులమని గర్వంతో కాదు, నీ మీద భక్తితో వాళ్ళు బతికి ఉండి అంత గొప్ప అచంద్ర తారార్కమైన కీర్తి సంపాది. అది గొప్ప, ఇది గొప్ప. 7 ద్వీపాలతో కూడిన భూమి అంతా ఏకచక్రాధిపత్యంగా ఏలిన మహారాజులు అనేకులు అఖండమైన ఐశ్వర్యాన్ని అనుభవించి తృణమైన వాళ్ళ వెంట తీసుకుపోకుండా చచ్చిపోయారు. వాళ్ళు ఉన్నారా? శాశ్వతంగా లేరుగా. ఈ సంగతి తెలిసి కూడా కొందరు నీచు రాజులమని గర్వపడుతూ భగవద్భక్తి లేక చస్తున్నారు, పుడుతున్నారు దొంగలు. కృత త్రేత ద్వాపర కలియుగాలు 4 పూర్తయిన కాలం ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు 14 మహాయుగాలలో రాజుగా పరిపాలించాడెవరు? హరిశ్చంద్రుడు. ఉన్నాడా చివరికి? ఆయన కాటికి వెళ్ళాల్సి వచ్చింది. రాజన్నంతని పోవున కృపయు ధర్మం భాభిజాత్యంబు విద్యాదాక్షిజాక్షత సత్యభాషను విద్యన్మిత్ర సంరక్షయున్ సౌజన్యంబు కృతంబు ఎరుంగుట విశ్వాసంబుగాకున్ దుర్బీజ శ్రేష్ఠులుగా గతంబు కలదే శ్రీకాళహస్తీశ్వర. రాజన్నంతన పోవున, రాజు అన్నంతని పోవున కృపయు ధర్మంబు ఆభిజాత్యంబు విద్యాజాక్షతయు విద్యాజాతక్షమ విద్యాజాతక్షమ సత్యభాషణం విద్వన్మిత్ర సంరక్షయు సౌజన్యం కృతంబు ఎరుంగుటయు విశ్వాసంబు కాకున్నా దుర్బీజ శ్రేష్ఠులుగా గతంబు కలదే శ్రీకాళహస్తీశ్వర. రాజు అన్నంత మాత్రం చేత ప్రభువు అనే పేరు రాగాని కృప, దయ, ధర్మం, న్యాయం, అభిజాత్యం, మంచి కులంలో పుట్టాననే మాట కూడా, విద్యాజాత చదువు వల్ల కలిగిన క్షమా, శాంతం, సత్యభాషణం, నిజం చెప్పడం, విద్వత్ పండితుల యొక్క మిత్త స్నేహితుల యొక్క సంరక్షణ, వాళ్ళని పోషించటమని సౌజన్యము, మంచితనం, కృతం, ఇతరులకు చేసిన ఉపకారాన్ని ఎరుంగట తెలుసుకోవడం, కృతజ్ఞత, విశ్వాసం, నమ్మకం పోవుతాయా? పోవలసిందేనా? రాజు అని పేరు రాగానే ఈ దుష్ట లక్షణాలన్నీ రావాలా వాడికి? పోకూడదు అనర్థం. కాకున్నా లేకపోతే దయ ఆపత్యాదుల విడువని పక్షం, దుర్భీజేషు దుష్ట జన్మ కలవాళ్ళలు అధికులు నీచాతి నీచులు అవటానికి
కతంబు కారణం కలది ఎన్ని బాధలు పడ్డాడు రాజుల వెందు అధికారుల దగ్గర తన బాధలన్నీ చెప్పుకుంటు. రాజులు దయా సత్యాది గుణాలు లేని వాళ్ళు అయిపోతారు. ఎప్పుడైతే రాజు అనే పేరు రాదు అది న్యాయమా? వాళ్ళకి సత్యం ఉండాలి, గుణం ఉండాలి, మేలు చేసే గుణం ఉండాలి, చక్కగా పాలించే గుణాలు, అబద్ధం ఆడకుండా ఉండాలి, శాంతం ఉండాలి, సచ్చీలం ఉండాలి. ఇవన్నీ వదిలేస్తారా రాజైనంత మాత్రం? కనుక వాళ్ళకి నీచతకు మరొక కారణం. చివరికి నీచాతి నీచంగా వాళ్ళు చులకనైపోతున్నారు అని. చివరి 18:40 మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషేకంబు కాంచిన పుణ్యాత్ములు నేను ఒక్కసరివో చింతించి చూడంగా ఎత్తనిన కీట ఫణీంద్రపోతమదనేదండోగ్రహింసా విచారిని కాగా నిను గానగాక మదిలో శ్రీకాళహస్తీశ్వర. మును నీచే అపవర్గ రాజ్య పదవీ మూర్ధాభిషేకంబు కాంచిన పుణ్యాత్ము నేను ఒక్కసరివో చింతించగా చూడగా ఎట్లనినన్ కీట ఫణీంద్ర పూత మదన మద వేదండోగ్రహింసా విచారిని కాగా నేను కానగాక మదిలో శ్రీకాళహస్తీశ్వర. నేను గానగాక అంటే చూడలే. కాళహస్తీశ్వర చింతించి ఆలోచించి చూడగా చూస్తే మును పూర్వకాలం నీచే నీ వలన అపవర్గ అంటే మోక్షమని రాజ్యపది ఉన్నత స్థితి మూర్ధాభిషేకం పట్టాభిషేకం పొందినటువంటి పుణ్యాత్ములు నేనును ఒక్కసారిగా సమానమైన వాళ్ళమే సుమ. వాళ్ళకి ఎలా మోక్షం ఇచ్చావో నాకు కూడా ఇస్తే నేను వాడు సమానం. ఎట్లా నేను ఎలాగంటావా? మదిలో మనసులో నేను కానగాక చూడనుగాక అనగా ధ్యానింపలేను కాని కీట సాలెపురుగు ఫణీంద్రపోత పాము పిల్ల మదవేదండ మద పుట్టేను ఉగ్రకరి అయిన అంటే ఉగ్ర కఠినమైన హింసలను విచారిని తలంపుగా తెంచేటువంటి కాగాన్ అయితేనే నీ భక్తులలో నేను సమానము శంకర. నేను స్థిర మనస్సుతో నిన్ను ధ్యానింపకపోతే సాలెపురుక పాము కాలి శ్రీ అంటే సాలెపురు పాము కాళ పాము ఏనుగు హస్తి ఏనుగు కాని చెంచు కన్నడు కాని కన్నప్ప లేకపోతే తిన్నడు అతను కాని అయితే నీ సాయుధ్యాన్ని పొందిన వాళ్లతో సమానుడవు. కనుక నిన్ను ధ్యానింపకపోయిన స్థిరమైన మనస్సులో ఉంటే కాళహస్తీశ్వరుడుగా నువ్వు సాలెపురుక్కి ఏనుక్కి పాముకి చెంచుకి ఎలా మోక్షాన్ని ప్రసాదించావు నాకు కూడా అలా ఇచ్చి వాళ్లతో సమానమైన వాణ్ణి చేస్తావు. రేపు 41వ పద్యం.